హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దేవి ఎక్స్ప్లనేషన్స్. ఈరోజు మన ఛానల్లో ఐఆర్సిటీస్ రీవెరిఫై ఈకేవైసీ గురించి మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో నేను తెలియజేస్తానండి. దయచేసి ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయొద్దు. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. మీకు ఐఆర్సిటీస్లో ఈ మధ్యన మీకు రీవెరిఫై ఈకేవైసీ ఫర్ తత్కాల్ టికెట్స్, మీ తత్కాల్ టికెట్స్ అనేది మీరు బుక్ చేసుకోవాలి అనుకుంటే మీకు ఐఆర్సిటీస్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఏజెంట్స్కి రీవెరిఫై ఆధార్ ఈకేవైసీ అని వస్తుంది కదండి. వాటికి మనం రీవెరిఫై ఈకేవైసీ ప్రొసీజర్ అనేది ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో తెలియజేస్తాను. మీకు సిఎస్సి ద్వారా మీకు ఐఆర్సిటీస్ ఉన్న వాళ్ళకి నేను నెక్స్ట్ వీడియోలో మీకు సిఎస్సి ద్వారా మీకు ఐఆర్సిటీస్ లాగిన్ ఐడి అనేది ఎలా తీసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. ఒకవేళ ఐడి ఉన్న వాళ్ళు మీకు రీవెరిఫై ఈకేవైసీ ప్రొసీజర్ ఎలా చేయాలి అంటే మీరు యథావిధిగా సిఎస్సి లాగిన్లోకి లాగిన్ అయిన తర్వాత సర్చ్లో ఐఆర్సిటీస్ అని ఎంటర్ చేస్తారు. మీకు ఐఆర్సిటీస్ రైల్వే టికెట్ బుకింగ్ వస్తుంది కదా, ఇది ఓకే చేస్తే ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మీకు టికెట్స్ బుక్ చేసేటప్పుడు మీకు నోటిఫికేషన్ లాగా ఇలా ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి. రీవెరిఫై ఈకేవైసీ లాగిన్ ఆన్ ఏజెంట్ ఇంటర్ఫేస్ పోర్టల్ అంటే మీరు ఒకసారి మీ సిఎస్సి లాగిన్ ఐడితో పాటు ఐఆర్సిటీస్ అనేవాళ్ళు మీకు ఒక లాగిన్ ఐడి అనేది క్రియేట్ చేస్తారు కదండి ఏజెంట్ది. ఆ ఇంటర్ఫేస్ ద్వారాగా మీరు లాగిన్ అవ్వాలి. లాగిన్ అయ్యి డీటెయిల్స్ ఎలా చేయాలనేది ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇచ్చారు. మీరు గూగుల్లో ఐఆర్సిటీస్ ఇంటర్ఫేస్ అని కొడితే మీకు ఏజెంట్ ఇంటర్ఫేస్ హోమ్ పేజ్ పోర్టల్ వస్తుంది. ఈ విధంగా వస్తే ఈ ఏజెంట్ ఇంటర్ఫేస్ అనేది ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. ఐఆర్సిటీస్కి సంబంధించిన ఇండియన్ రైల్వే సంబంధించిందండి. ఈ విధంగా మీకు లెఫ్ట్ సైడ్న మీ యూజర్ ఐడి పాస్వర్డ్ కనిపిస్తుంది మీ ఉంది కదా. ఆ యూజర్ ఐడిలో మీ యూజర్ ఐడి ఎంటర్ చేస్తారు, మీ పాస్వర్డ్ ఎంటర్ చేస్తారు. ఇక్కడ క్యాప్చర్ ఉంది కదండి, క్యాప్చర్ ఎంటర్ చేస్తారు. ఇది సిఎస్సి ద్వారా ఉన్న వాళ్ళకి, ఇండివిజువల్ కూడా నేను చెప్తాను. ఇలా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చెక్ బాక్స్లో ఐ యాక్సెప్ట్ దగ్గర టిక్ చేసి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్నే ఎంక్వైరీస్ పైన అప్డేట్ ప్రొఫైల్ ఆఫ్ సబ్ ఏజెంట్ ఉంది కదండి. అది ఇలా జస్ట్ ఇలా టచ్ చేస్తే మీకు ఆధార్ బేస్డ్ ఈకేవైసీ వస్తుంది. ఇది క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. అప్డేట్ ఆధార్ అని, ఆధార్ ఈజ్ నాట్ వెరిఫై ఫర్ యూజర్ అని అంటే మీ ఐఆర్సిటీసీ ఐడికి ఆధార్ అనేది వెరిఫై కాలేదు, మీరు ఆధార్ అనేది వెరిఫై చేయించుకోండి, అప్డేట్ చేయించుకోండి అని. మీ ఆధార్ నెంబరు లాస్ట్ 4 డిజిట్స్ నెంబర్ కనిపిస్తుంది. నెక్స్ట్ నేమ్ హ్యాస్ ఇన్ యువర్ ఆధార్ కార్డ్, ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ ఎలా ఉందో అలా ఎంటర్ చేసి జనరేట్ ఓటీపీ ఉంది కదండి, జనరేట్ ఓటీపీ అనేది క్లిక్ చేయాలి. మీకు అలా ఇంటూ ఉన్నప్పుడు మీ ఆధార్ నెంబర్ అనేది ఫుల్గా ఎంటర్ చేయండి. అది బ్యాక్ చేసి మొత్తం అది బ్యాక్ స్పేస్ కొట్టి మళ్ళీ మీ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి మీ 3 డీటెయిల్స్ ఇచ్చేసి ఓటీపీ అనేది క్లిక్ చేయాలి. ఈ విధంగా ఓటీపీ అనేది మీ ఐడి యొక్క ఫోన్ నెంబర్కి అయితే మీ ఓటీపీ అనేది వెళ్తుంది. మీ ఆధార్కి ఏ నెంబర్ అయితే లింక్ అయ్యిందో ఆధార్కి ఆ నెంబర్కి ఓటీపీ వెళ్తుందండి. ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసి వ్యాలిడేట్ ఓటీపీ అని క్లిక్ చేస్తే మీకు ప్రాసెసింగ్లో కేవైసీ అప్డేట్ సక్సెస్ఫుల్లీ అగెనిస్ట్ ఆధార్ నెంబర్ అని చెప్పి మీ ఆధార్ నెంబర్ కనిపిస్తుంది. అంటే కేవైసీ అనేది అప్డేట్ అయిపోయింది అని. ఈ విధంగా మీరు మీ ఐఆర్సిటీస్ ఏజెంట్ రీవెరిఫికేషన్ ఆధార్ ఐడి అనేది ఈ విధంగా మీరు అప్డేట్ చేసుకోవాలండి. ఈ సిఎస్సి ద్వారా ఐఆర్సిటీస్ ఉన్న వాళ్ళు తత్కాల్ టికెట్స్ బుక్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు మీ మొబైల్లో ఐఆర్సిటీస్ యాప్ ఓపెన్ చేసి ఇండివిజువల్ లాగిన్స్ ఉన్న వాళ్ళు ఆధార్ అథెంటికేషన్ అడిగింది. అక్కడ మీరు మై అకౌంట్ ఓపెన్ చేసి అథెంటికేషన్ యూజర్ క్లిక్ చేస్తే మీకు అక్కడ సెలెక్ట్ యువర్ పాన్ ఆర్ ఆధార్ అడిగిద్ది. మీరు పాన్ కానీ ఆధార్ కానీ అథెంటికేషన్కి సెలెక్ట్ చేసుకొని మీరు పాన్ అయితే పాన్ నెంబర్ ఇవ్వాలి, ఆధార్ అయితే ఆధార్ నెంబర్ ఇచ్చి మీ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ అయిన చెక్ చేసుకొని
మీకు లెఫ్ట్ సైడ్న సెండ్ ఓటీపీ ఉంది కదా, ఆ ఓటీపీ అనేది క్లిక్ చేయాలి. ఓటీపీ మీరు క్లిక్ చేస్తే మీకు ఆల్రెడీ మీకు ఏజెంట్ ఐడి ఉందనుకోండి, ఐఆర్సిటీస్ ఏజెంట్ ఐడి ఉంటే కనుక మీకు అథెంటికేషన్ తీసుకున్న తర్వాత మీకు ఇండివిజువల్లో మళ్ళీ తీసుకోదు. ఎందుకంటే మీకు ఏజెంట్ ఐడి ఒకటే ఉంటుంది. చాలామందికి వేరే ఫోన్ నెంబర్తో, వేరే మెయిల్ ఐడితో ఒక 2-3 ఇండివిజువల్ ఐడీస్ కానీ అలా క్రియేట్ చేసుకుంటారు. అలా చేసుకుని నెంబర్ ఆఫ్ టికెట్స్ అనేది బుక్ చేసుకుంటారు. అలా అనేది రాంగ్ అండి, అలా చేయకూడదు. మీరు అథెంటికేషన్ కంప్లీట్ అయిన మీకు ఓన్లీ ఒక లాగిన్ ఐడి మాత్రమే ఉంటుంది. మీరు సిఎస్సి ద్వారా మీరు లాగిన్ ఐడి ఉంటే కనుక అన్లిమిటెడ్ టికెట్స్ మీరు ఎన్నైనా బుక్ చేసుకోవచ్చు. ఇన్ ఫ్యూచర్లో మీకు ఇప్పుడైతే కనుక ఓన్లీ తత్కాల్కి అయితే అథెంటికేషన్ పెట్టారు, మిగతా టికెట్స్కి అయితే నార్మల్ టికెట్స్కి అయితే ఉంచారు. ఇన్ ఫ్యూచర్లో నెంబర్ ఆఫ్ లాగిన్స్ ఉండి అలా లాగిన్స్ చేసి ఎన్నో టికెట్స్ బుక్ చేస్తే కనుక మీకు యాక్షన్ అయితే తీసుకుంటారు. ఇండివిజువల్ లాగిన్స్లో లిమిటెడ్ టికెట్స్ మాత్రమే ఉంటాయి. మీకు నెంబర్ ఆఫ్ టికెట్స్ అనేది ఓన్లీ మీ ఏజెంట్ ఐడిలోనే ఉంటుంది. సిఎస్సిలో అయితే అన్లిమిటెడ్ టికెట్స్ మీరు ఎన్నైనా బుక్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు ఐఆర్సిటీస్ ఏజెంట్ అనేది రీవెరిఫై ఆధార్. ఈ ఐఆర్సిటీస్ ఏజెంట్ వెరిఫికేషన్ వల్ల మీ ఆధార్ నెంబర్, మీ పాన్ నెంబర్ అనేది ఫెచ్ అయ్యి ఉంటుంది. సో మీకు ఈ ఐడి కాకుండా మీకు ఇండివిజువల్ ఐడీస్ ఉన్నా సరే అథెంటికేషన్ అయితే యాక్సెప్ట్ చేయదు. మీకు ఓన్లీ ద సింగిల్ లాగిన్ ఐడి మాత్రమే ఉంటుంది. చాలామంది 2 or 3 ఫోన్ నెంబర్స్తో 3 or 4 మెయిల్ ఐడీస్తో అకౌంట్ అనేది క్రియేట్ చేసుకుంటారు. ఇక నుంచి అలా అయితే ఉండదండి. ఐఆర్సిటీస్ రూల్స్ అనేది మీకు ఈ కేవైసీ ప్రకారంగానే మీరు టికెట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. మీకు ఇండివిజువల్ లాగిన్స్ అయితే మీకు లిమిటెడ్ టికెట్స్ మాత్రమే ఉంటుంది. మీరు మీరు ఒక ఎక్కువ టికెట్స్ అనేది బుక్ చేసుకుంటే కనుక ఇన్ ఫ్యూచర్లో మీకు ప్రాబ్లమ్ చిన్న చిన్న ఇష్యూస్ ఐఆర్సిటీస్ ఏజెంట్ నుంచి మీకు చిన్న ఇష్యూస్ అయితే మెయిల్కి రావడం అయితే జరుగుతుంది. వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. సో అలా ఇండివిజువల్ లాగిన్స్ అనేది మీరు టికెట్స్ అనేది మీరు అనేది బుక్ చేయొద్దు. ఇలా ఏజెంట్ ఐడి మీ కస్టమర్స్కి బుక్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఐఆర్సిటీస్ సంబంధించిన ఏజెంట్ ఐడి అనేది మీరు రిఫర్ అవ్వండి. ఇలా సిఎస్సి ద్వారా ఏజెంట్ ఐడి తీసుకొని ఇలా మీరు టికెట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు టికెట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. లేదు సిఎస్సి ఐడిలో మాకు లాగిన్ లేదు, ఐఆర్సిటీస్లో ఏజెంట్ లేదు, ఇండివిజువల్ లాగిన్ ఐడి ఉంటే సో అలా అయినా మీరు ఐఆర్సిటీస్లో మీరు ఈ కేవైసీ అథెంటికేషన్ అలా అయినా చేసుకోవచ్చు. ఏదైనా సరే ఒక పర్సన్కి వాళ్ళ ఐడి ప్రూఫ్ మీద ఓన్లీ సింగిల్ ఐడి మాత్రమే ఉంటుంది. 2-3 ఐడీస్ అనేది అలా ఉండవు. చాలామంది ఇప్పుడు ఫేక్ ఐడీస్ చాలా క్రియేట్ చేస్తున్నారు. సో అలా అనేది చేయకూడదండి. సో ఇలా మీరు కస్టమర్స్కి ఈ విధంగా టికెట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. తత్కాల్ టికెట్స్ అనేది ఈ వెరిఫికేషన్ చేసుకొని, ఈ వెరిఫికేషన్ జరగకుండా అయితే మీకు అలా ఉండదు. జస్ట్ ఓన్లీ ఐఆర్సిటీస్ వాళ్ళు మీకు ఓన్లీ తత్కాల్ టికెట్స్ అనుకోవద్దు. ఇన్ ఫ్యూచర్లో మీకు 2-3 లాగిన్ ఐడీలు ఉన్నా సరే నార్మల్ టికెట్స్ కూడా బుక్ చేయడానికి కూడా రేపటి రోజున రైట్ కూడా ఉండదు. సో 2-3 అకౌంట్స్ ఉన్న వాళ్ళు అయితే ఇక నుంచి అలా చేయొద్దండి. ఓకేనా? నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.